కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్న కథనం ప్రకారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన బీకాంలో పిఎక్స్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో మరియు సోషల్ మీడియాలలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే జలీల్ ఖాన్ నోటి నుంచి బీకాంలో పిఎక్స్ పై సరికొత్త వ్యాఖ్య వెలువడి నవ్వులు పూయిస్తుంది. సోషల్ మీడియా ఇంటర్వ్యూలో తాను చెప్పింది పెట్టకుండా అతను క్లబ్ చేసి మిక్స్ చేసి తాను అననిది అనినట్టు రూపొందించారని ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న జలీల్ ఖాన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అసలు బీకాంలో పిఎక్స్ ఉందా అని అడగ్గా ఆయన సమాధానం ఇస్తూ అసలు నేను అలా అనలేదని అంటూ చెప్పబోయేంతలో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను, మీరేమన్నారో విన్నాను, ఇప్పుడు చెప్పండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగడంతో జలీల్ ఖాన్ మళ్ళీ వివరణ ఇస్తూ నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను అని అన్నప్పుడు ఇంత మంచి మార్కులతో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు కదా, హైయర్ స్టడీస్ చేయాలనుకోలేదా, అసలు చదివితే ఏం చదవాలనుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించగా దానికి నేను బీకామ్ చదివేవాడిని, మెట్రికులేషన్లో నేను ఎంపీసీ గ్రూప్ చదివాను కదా అని నాలుగు ఖర్చుకొని జలీల్ ఖాన్ గారు ఆ వెంటనే కాదు పియూసీలో ఎంపీసీ గ్రూపు, అది కూడా 30 సంవత్సరాల తర్వాత అడిగితే ఏం గుర్తుంటుంది, మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు 2/28/64 అన్నారు, దానిని ఎవరూ పట్టించుకోలేదు, రాష్ట్రానికి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవాలి అంటూ తన వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వొద్దని లైట్గా తీసుకోండి అన్నట్టుగా చెప్పారట జలీల్ ఖాన్ గారు. ఈ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.